వికారాబాద్ జిల్లా పరిగిలో గత మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 5 నుంచి 10 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి వార్డులో ఉన్న ఫేక్ ఓట్లపై దృష్టి పెట్టి వాటిని తొలగించాల్సిన అవసరం బాధ్యత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై ఉందని ఎమ్మెల్యే చెప్పారు. ఇక హైదరాబాద్లోని బార్కస్కు చెందిన వారు కొందరు దొంగ ఓట్లు వేశారని ఆయన తెలిపారు. ఇక ప్రతి వార్డులో ఫేక్ ఓటర్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగిందో మన మున్సిపాలిటీలో కూడా పరిధిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగిరేది ఉండకుండా మేము కేవలం 5 ఓట్లు 10 ఓట్లు 15 ఓట్లు మొత్తం దిప్పి కొడితే కూడా 35 ఓట్లను కూడా అంతేనా 29 ఓట్లతోనే మున్సిపాలిటీ అయింది. అవన్నీ కూడా దొంగ ఓట్లు అవన్నీ మేము అధికారులు తీసుకొచ్చినాం, వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. మేము కూడా స్థానిక నాయకులకు అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి, మీరు అధికారులకు కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత ఎవరు కూడా నన్ను ఇప్పుడే చెప్తున్నా అది పొరపాటు వాళ్ళు అట్లా చేసారు మీరు ఎంత చేసారు అని చేతులు లేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇప్పటి నుంచి మనం ఓటర్ల విషయంలో దృష్టి పెట్టాలి. ఎవరెవరు పొరపాట్లు పడ్డాయి, దాంట్లో ఏం పడ్డాయి, కొత్త ఏమైనా మిస్ అయినాయా, మన చనిపోయిన వాళ్ళ పేరున్నాయా, ఇవన్నీ మీద దృష్టి పెట్టి మన దాని మీద జాగ్రత్తగా పనిచేయాల్సిన విషయం తెలియజేస్తూ సర్వర్ కూడా ఏదో విషయం నా దృష్టి తీసుకోవాలనుకుంటున్నారు. బార్కాస్ సంబంధించినటువంటి ఓట్లు తన సతీమణి మన సర్వర్ సతీమణి మన కౌన్సిలర్గా నిలబడ్డది. సబియా బేగం 7 ఓట్లతో కేవలం 7 ఓట్లతో ఓడిపోయింది. 7 ఓట్లు అంటే ఏమి చెప్పండి, 4 ఓట్లు ఇక్కడ పడితే కదా 4 ఓట్లు అంటే ఇవన్నీ కూడా దొంగ ఓట్లు. 34 ఓట్లు. ఇది వాళ్ళకి వ్యవసాయం లేదు, వాళ్ళకి ఏం లేదు. మీకు లిస్ట్ కావాలంటే ఇది ఫోటో తీసుకుని పెడుతుంది. ఇది మన పరిగి మున్సిపల్ లెవెల్లో ఈ విధంగా జరుగుతుంది, జాతీయ స్థాయిలో ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఎందుకంటే పత్రికా మిత్రులుగా ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం ప్రజలను చేయాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలు మీ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలను అధికారులను కూడా ఎప్పటికప్పుడు మీరు అలర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. మీకు తెలుసు, నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా నేరుగా నేను అప్పుడు ఓటర్ లిస్ట్ పైన కొన్ని కాలేజీలలో పనిచేస్తుందంటే నేను విజ్ఞాన్ కాలేజ్ మన అనంతరం ఉండే ఇక్కడ అనంతరం కూడా నేను ఆయన కలిసి కంప్యూటర్